ఏసియా న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అసమర్థతను నిలదీస్తూ రైతులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ర్యాలీగా రైతులతో కలిసి పోరాటం చేసేందుకు గాను ఈ నెల 9వ తేదీన నిర్వహించే నిరసన కార్యక్రమానికి నేడు అమలాపురం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మరియు రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు జిన్నూరి బాబీ, డాక్టర్ పినిపే శ్రీకాంత్, పొన్నాడ సతీష్, చింత అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ కుడిపొడి సూర్యనారాయణ, గన్నవరపు శ్రీనివాసరావు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పందిరి శ్రీహరి, కొనుకు గౌతమి, మండల ఎంపీపీలు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. యూరియా ఎంఆర్పి ₹266.70. ఆర్బీకేలో ఎంత డిమాండ్ ఉన్నా సరే 5 టన్నులు 10 టన్నులు పెడుతున్నారు. యాక్చువల్గా అక్కడ డిమాండ్ 50 టన్నులు 60 టన్నులు డిమాండ్ ఉంటే 5 టన్నులు పెట్టి ఆధార్ కార్డుకి 2 బస్తాలు ఇస్తున్నారు. మిగిలిందంతా ప్రైవేట్ మార్కెట్ తరలించి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. మన దగ్గర ₹370 నుంచి ₹400 మన జిల్లాలో ఈ రోజుకి అమ్ముతున్నారు. కొన్న రైతులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇదంతా కూడా ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం చేయడం వల్ల వచ్చే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేల ద్వారా సమృద్ధిగా ఎంత కావాలంటే అన్ని ఎరువులు ఇచ్చారు. ఎంఆర్పీకి లోబడి కూడా ఇవ్వడం జరిగింది కంపెనీలతో మాట్లాడి. ఇప్పుడు కావాలని చెప్పి బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్కి అందరికీ తెలిసే జరుగుతుంది. ఇక్కడ ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు యూరియా ప్రధాన అంశంగా రాష్ట్ర వ్యాప్తంగా యాజిటేషన్ స్టార్ట్ చేస్తున్నారు. దాంతోపాటు స్థానికంగా అనేక సంస్థలు మన జిల్లాలో కూడా ఉన్నాయండి. మన జిల్లాలో డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, ఎందుకంటే ప్రకృతి మనకి సహకరించిన మన డ్రైనేజ్ వ్యవస్థ బాగోపోవడం వల్ల ప్రతి సంవత్సరం 20,000 ఎకరాలు ప్రతి ఖరీఫ్కి మనం ఊడ్చట్లేదు. ఒకవేళ బాగా పంట పడిన అకాల వర్షాల వల్ల మనం ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నాం. ఈ విషయం మీద కూడా జగ్గిరెడ్డి గారు అనుమతితో రిప్రజెంటేషన్ అది కూడా పెడతాం. అలాగే ప్రతి జిల్లాలోని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ప్రభుత్వం తెలిసి జరుగుతుంది అన్నది మేమందరం రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రేపు 9వ తారీఖు చేయబోతున్నామని దానికి మీరు అందరూ సహకరించవలసింది కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం సెక్షన్ 31 పెట్టింది. దాని గురించి అది రైతులు కోరిక ప్రకారం యూరియాలు అందివ్వమని రిప్రజెంటేషన్ ఇస్తామని. ధర్నా కూడా కాదు మేము చేసేది, రిప్రజెంటేషన్ మాత్రం రైతుల తరఫున ఇస్తాం. దానికి కూడా ర్యాలీకి వెళ్ళి రిప్రజెంటేషన్ దానికి కూడా సెక్షన్ 30 ఇచ్చాం. దానికి కూడా నిబంధనల ప్రకారం మేము పర్మిషన్స్ పెడతాం, పర్మిషన్స్ తీసుకునే చేస్తాం. అది మీ అందరికీ ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో యూరియా మీద మరి కొరత వల్ల అయ్యుండొచ్చు, లేదా ఉన్నటువంటి పెట్టుబడి సాయం చేయడంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందడం వల్ల ఇవాళ రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే ఒకవైపు యూరియా అంతా కూడా మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 6,65,000 మెట్రిక్ టన్నులు వచ్చిందని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారు. ఈ వచ్చినటువంటి యూరియా అంతా ఏమైందో మరి ఎవరికీ తెలియట్లేదు. ఇంచేతంటే అవసరానికి మించి తెచ్చామని చెప్తున్నటువంటి వారి మాటలు అవాస్తవం అని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని మరి ఏంటంటే వారికి అభూత కల్పనలు కల్పిస్తున్నారు. అంటే చందమామ కథలు చెప్తున్నారు. చిన్నప్పుడు ఎట్లయితే చందమామని చూపించి మరి గోరుముద్దలు తినిపిస్తారో అట్లాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి అవసరానికి మించి మేము యూరియా తెచ్చాము, ఇక్కడే యూరియా ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మరి అవసరానికి మించి మీరు యూరియా తెస్తే ఈ యూరియా కొరత ఎందుకు ఏర్పడింది? 1-2 చోట్ల ఎక్కడైనా రైతులు అడుగుతుంటే ఇంకా 4 రోజులు వస్తుంది, పోర్ట్ నుంచి వస్తుంది, పోర్ట్లో ఉంది, దిగుతుంది, లారీ ఎక్కుతుంది అనేటువంటి మాటలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు కానీ ఎందుకు చెప్తున్నారో ఒకసారి మేము అడుగుతున్నాం. అలాగని నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉన్న ఇన్ఫర్మేషన్ ఆయన ముఖ్యమంత్రిగా చెప్పాలి. కానీ ప్రతిపక్షాలను కానీ లేదా ఉన్నటువంటి ప్రజలను కానీ లేదా ఉన్న రైతాంగాన్ని కానీ బ్లాక్మెయిల్ చేసే విధంగా, భయపెట్టే విధంగా, బ్రిటిష్ పాలన తలపించే విధంగా మరి ఆయన మాటలు ఉన్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఎవరైనా
యూరియా మీద ఏమన్నా ఉద్యమం చేస్తే మేము బొక్కలో వేస్తాం అనేటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడుతున్నారు. ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల్ని భయపెట్టే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క వెర్షన్ ఉంది. మేము ఏదైతే మనవి చేస్తున్నామో ఈ రాష్ట్రంలో ఏదైతే బ్రిటిష్ పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తే రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి రేపు ఏదైతే 9వ తారీఖున ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఏదైతే పెట్టుబడి నిధి కానీ రైతులకు అందించాల్సిన పెట్టుబడి నిధి కానీ లేదా పక్క రాష్ట్రంలో అనౌన్స్ చేశారు ఇప్పటికే మరి గోదావరి వచ్చి ఏదైతే పంట నష్టాలు ఇప్పటివరకు మరి ఎన్యూమరేట్ చేయడం అనేటువంటి మాట కనీసం ఒక స్టేట్మెంట్గా రైతులకు అండగా దండగా ఉండడానికి ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో చెప్పలేదు. పక్క రాష్ట్రంలో చెప్పారు కానీ ఇక్కడ చెప్పట్లేదు. అట్లాగే ఎరువుల విషయంలో కానీ లేదా ఈ యొక్క యూరియా విషయంలో ఈ కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే కానీ రైతులకు మేము యూరియా ఇవ్వమనేటువంటి మాట చెబుతూ ఉన్నారు. దీనికి అంతటికీ లోపలికి కరిగే మాకున్నటువంటి అవగాహన ఏమిటంటే రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియాని తెచ్చి దాన్ని బ్లాక్ మార్కెట్ చేసేసి తెలుగుదేశం పార్టీ మరి ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో వారికి లబ్ధి చేకూర్చే విధంగా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దళారులకి కొమ్ము కాస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము బహిర్గతం చేస్తాం. 9వ తారీఖున మరి ఏదైతే మా యొక్క రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేర రైతుల యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకుని మరి ప్రతి రెవెన్యూ డివిజన్ అంబేద్కర్ కోనసీమలో ఉన్నటువంటి 3 రెవెన్యూ డివిజన్లు కూడా మరి ఏదైతే అమలాపురం కానీ అలాగే రామచంద్రపురం కానీ కొత్తపేట కానీ ఈ 3 రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఆ పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల యొక్క మరి సమన్వయకర్తలు ఉన్నటువంటి నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి రైతు పక్షాన్ని నిలబడి మరి ఈ యొక్క ప్రభుత్వం మెళ్ళ ఉంచే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఆయన భయభ్రాంతికి గురి చేద్దామని ఎవరినో మరి జైల్లో పెడతాం రైతులను జైల్లో పెడతామంటే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ రైతులకు అండగా ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ సమావేశంలో మా రాష్ట్ర రైతు అధ్యక్షులు ఉన్నటువంటి జిన్నూరు బాబీ గారు కూడా ఉన్నారు. వారు మిగిలిన విషయాలు మీతో షేర్ చేస్తారు. తప్పనిసరిగా 9వ తారీఖున అన్ని రెవెన్యూ డివిజన్లో మరి రైతులకు ఉన్నటువంటి కష్టాల విషయంలో యూరియా విషయంలో కానీ లేదా ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే కానీ మీకు రైతులు అమ్మనేటువంటి విషయాన్ని కానీ లేదా బ్లాక్ మార్కెట్ చేస్తున్నటువంటి అంశాల మీద కానీ లేదా పెట్టుబడి సాయం అందించకుండా ఈ ప్రభుత్వం వెన్ను చూపిస్తున్న విధానంలో మీద కానీ మేము ఉద్యమం చేయడానికి వెనకడుగు వెయ్యం. మీరు ఎంతమంది మీద కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడినా తగిన విధంగా ఎలా అయితే మొన్న ఈ ప్రభుత్వం మెళ్ళ ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు మరి సూపర్ 6 హామీల్లో కూడా కొన్ని హామీలను పాక్షికంగా అమలు చేయించే విధంగా చేశారో అదే రకంగా మీ మెళ్ళ ఉంచి రైతులకి యూరియా ఇప్పించే విధంగా మేము చేస్తాం. గణపతి బప్పా మోరియా ఇవ్వాలయ్యే యూరియా అనేటువంటి స్లోగన్తో మరి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి.